aspirants, welcome to the Aspirants at the Rate of Exams YouTube ఛానల్. సో కానిస్టేబుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ సిరీస్ 1లో భాగంగా మనం ఈరోజు చూడాల్సిన వీడియో ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఏదైతే ఉందో ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్, ఫైనల్ రిటర్న్ టెస్ట్, పోలీస్ కానిస్టేబుల్స్ సంబంధించి 3 నోటిఫికేషన్స్ మనకు రావడం జరిగింది. సో 2016, 2018 అండ్ 2022 ఈ 3 నోటిఫికేషన్ సంబంధించిన ప్రిలిమ్స్ అండ్ ఫైనల్ ఎగ్జామ్స్ యొక్క సబ్జెక్ట్ వైజ్గా మనకు వెయిటేజ్ మార్క్స్ ఏందనేది మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మెయిన్గా ఫస్ట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి మనకు 2016 నోటిఫికేషన్ సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకి ఎప్పుడు జరిగిందంటే 24th April 2016 కండక్ట్ చేయడం జరిగింది. దీని ఫైనల్ ఎగ్జామ్ మనకు 3rd November 2016 కండక్ట్ చేయడం జరిగింది. అలాగే 2018 నోటిఫికేషన్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకు 30 September 2018 కండక్ట్ చేయడం జరిగింది. దీని ఫైనల్ ఎగ్జామ్ మనకు 2019 28th April 2019 కండక్ట్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో 2022 మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకు 28th August 2022 కండక్ట్ చేయడం జరిగింది. దీని ఫైనల్ ఎగ్జామ్ మనకు 2023లో అంటే 2nd April 2023లో కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ సంబంధించి మనకు ఫస్ట్ అసలు సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయని మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. తర్వాత కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ మూమెంట్ ఉంటుంది, జనరల్ సైన్స్లో వచ్చేసరికి మనకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. తర్వాత ఇండియన్ పాలిటీ, ఇండియన్, తెలంగాణ, వరల్డ్ జియోగ్రఫీ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఇండియా అండ్ తెలంగాణ ఎకనామీ ఉంటుంది. తర్వాత పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది, అదే నథింగ్ బట్ ఎథిక్స్ అనమాట. ఓకే, ఈ విధంగా చూసుకుంటే మనకు 2016లో ప్రిలిమ్స్లో మనకు ఒకసారి ఫస్ట్ 3 ప్రిలిమ్స్ నోటిఫికేషన్స్ మార్క్స్ చూసుకొని తర్వాత 3 ఫైనల్ ఎగ్జామ్స్ మార్క్స్ చూద్దాం. అర్థమెటిక్, రీజనింగ్స్ మనకు 50 మార్క్స్ రావడం జరిగింది. కరెంట్ అఫైర్స్ నుంచి 21 మార్క్స్, తర్వాత ఇంగ్లీష్లో 20 మార్క్స్ రావడం జరిగింది. 2016 నోటిఫికేషన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనం చూస్తున్నప్పుడు మార్క్స్. ఇండియన్ హిస్టరీలో మనకు 20 మార్క్స్ రావడం జరిగింది. తెలంగాణ హిస్టరీలో 32 మార్క్స్, తెలంగాణ మూమెంట్ నుంచి మనకు 7 మార్క్స్ రావడం జరిగింది. తర్వాత జనరల్ సైన్స్లో ఓవరాల్గా 25 మార్క్స్ రావడం జరిగింది. దాంట్లో చూసుకుంటే బయాలజీలో 5 మార్క్స్, తర్వాత ఫిజిక్స్ నుంచి 8 క్వశ్చన్స్, తర్వాత కెమిస్ట్రీ నుంచి 6 క్వశ్చన్స్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ 6. ఈ విధంగా చూసుకుంటే ఓవరాల్గా జనరల్ సైన్స్లో 25 మార్క్స్ రావడం జరిగింది. తర్వాత ఇండియన్ పాలిటీ నుంచి మనకి 12 మార్క్స్ రావడం జరిగింది. తర్వాత ఇండియన్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వరల్డ్ కావచ్చు, జియోగ్రఫీ నుంచి మనకు 8 మార్క్స్ రావడం జరిగింది అనమాట. సో వరల్డ్ నుంచి అయితే మనకైతే 1-2 మార్క్సే వస్తాయి. రిమైనింగ్ అయితే ఇండియన్ అండ్ తెలంగాణ జియోగ్రఫీతో చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇండియన్, తెలంగాణ ఎకనామీ వచ్చేసరికి మనకి 5 మార్క్స్ రావడం జరిగింది. అండ్ ఎథిక్స్ కావచ్చు, పర్సనల్ టెస్ట్ అయితే మార్క్స్ అయితే రావడం లేదన్నమాట. 2016లో మనకు మార్క్స్ రాలేదు. తర్వాత 2018లో ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ చూసుకుంటే అర్థమెటిక్, రీజనింగ్కి 50 మార్క్స్ వచ్చింది. తర్వాత కరెంట్ అఫైర్స్కి 32 మార్క్స్ వచ్చింది అనమాట. ప్రీవియస్ నోటిఫికేషన్ ఏదైతే 16 కన్నా 18 చూసుకుంటే కరెంట్ అఫైర్స్ 21 నుంచి 32 వెయిటేజ్ అనేది పెరగడం జరిగింది. తర్వాత ఇంగ్లీష్ 20 సేమ్ 20 రిపీట్ అయింది. తర్వాత ఇండియన్ హిస్టరీ కూడా 20 మార్క్స్ రావడం జరిగింది. తర్వాత తెలంగాణ హిస్టరీ నుంచి మనకు 22 క్వశ్చన్స్ రావడం జరిగింది. తెలంగాణ మూమెంట్ నుంచి 8 క్వశ్చన్స్. తర్వాత జనరల్ సైన్స్ చూసుకుంటే మనకు 26 క్వశ్చన్స్ రావడం జరిగింది. కమింగ్ టు ది దానిలో ఇన్ పార్ట్ చూసుకుంటే బయాలజీ 11, ఫిజిక్స్ 7, కెమిస్ట్రీ 7 అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 1 వచ్చింది. తర్వాత ఇండియన్ పాలిటీ నుంచి మనకు 2018 ప్రిలిమ్స్లో మనకు 8 క్వశ్చన్స్ రావడం జరిగింది. అలాగే జియోగ్రఫీ నుంచి 10 క్వశ్చన్స్, తర్వాత ఎకనామీ నుంచి 4 మార్క్స్ రావడం జరిగింది. అలాగే 2022 ప్రిలిమ్స్ చూసుకుంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 50 మార్క్స్ రావడం జరిగింది. కరెంట్ అఫైర్స్ చూసుకుంటే 20 మార్క్స్, తర్వాత ఇంగ్లీష్ చూసుకుంటే 25 మార్క్స్ రావడం జరిగింది. 2022 నోటిఫికేషన్ ప్రిలిమ్స్ కావచ్చు, ఫైనల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంగ్లీష్ వెయిటేజ్ మాత్రం 5 మార్క్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ప్రిలిమ్స్లో 25 వచ్చింది, మెయిన్స్లో కూడా 25 వచ్చింది అనమాట. తర్వాత ఇండియన్ హిస్టరీ చూసుకుంటే 29 క్వశ్చన్స్ రావడం జరిగింది. తర్వాత తెలంగాణ హిస్టరీ చూసుకుంటే 19 క్వశ్చన్స్ రావడం జరిగింది. తెలంగాణ మూమెంట్ అయితే 1 క్వశ్చన్ రావడం జరిగింది. జనరల్ సైన్స్ 26 క్వశ్చన్స్ రావడం జరిగింది. బయాలజీ 8, తర్వాత ఫిజిక్స్ 6, కెమిస్ట్రీ 5 అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 7 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇండియన్ పాలిటీ నుంచి మనకు 8 క్వశ్చన్స్ రావడం జరిగింది. తర్వాత వరల్డ్ జియోగ్రఫీ నుంచి మనకు 17 క్వశ్చన్స్ రావడం జరిగింది. 2022లో జియోగ్రఫీలో ఓవరాల్గా 17 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఎస్ఐలో కావచ్చు, కానిస్టేబుల్లో కావచ్చు 2022 నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, జియోగ్రఫీ అయితే చాలా కీ రోల్ అయితే ప్లే చేసిందనమాట. తర్వాత ఎకనామీ నుంచి మనకు 5 క్వశ్చన్స్ రావడం జరిగిందనమాట. కమింగ్ టు ది 2016 ఫైనల్ ఎగ్జామ్స్, ఈ 3 మనం ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామ్స్ చూసుకున్నాము. తర్వాత 2016 ఫైనల్ ఎగ్జామ్లో మనకు అర్థమెటిక్ రీజన్ నుంచి ఓవరాల్గా
మార్క్స్ అనేది అడగడం జరిగింది. రిమైనింగ్ అన్ని ఎగ్జామ్లో 50, 51 అడగడం జరిగింది. ఓన్లీ 2016 ఫైనల్ ఎగ్జామ్ మాత్రమే 60 క్వశ్చన్స్ అడగడం జరిగింది. కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నుంచి 20, ఇండియన్ హిస్టరీ నుంచి మనకు 19, తెలంగాణ హిస్టరీ 26, తెలంగాణ మూమెంట్ 9, జనరల్ సైన్స్ నుంచి 21, తర్వాత దాంట్లో ఇన్ పార్ట్ చూసుకుంటే బయాలజీ 7, ఫిజిక్స్ 5, కెమిస్ట్రీ 5, సైన్స్ అండ్ టెక్నాలజీ 4, తర్వాత పాలిటీ చూసుకుంటే 6 క్వశ్చన్స్, తర్వాత జియోగ్రఫీ నుంచి 10, తర్వాత ఎకనామీ నుంచి 9 అయితే రావడం జరిగింది. 2019లో ఫైనల్ ఎగ్జామ్ చూసుకుంటే ఇది 2018 నోటిఫికేషన్ సంబంధించిన ఫైనల్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన 2019లో మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ 25 క్వశ్చన్స్ రావడం జరిగింది. కరెంట్ అఫైర్స్ 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ వచ్చేసరికి మనకు 20 క్వశ్చన్స్ రావడం జరిగింది. తర్వాత ఇండియన్ హిస్టరీ 20, తర్వాత తెలంగాణ హిస్టరీ 13, తెలంగాణ మూమెంట్ 8, జనరల్ సైన్స్ వచ్చేసరికి 21 వచ్చింది. తర్వాత దీంట్లో చూసుకుంటే ఇండియన్ పాలిటీ 9 క్వశ్చన్స్ వచ్చాయి, జియోగ్రఫీ నుంచి 8 క్వశ్చన్స్, తర్వాత ఎకనామీ నుంచి 8. ఇక్కడ చూసుకుంటే మనకు పర్సనల్ టెస్ట్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, ఓవరాల్గా 18 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఎథిక్స్ మనకు స్టార్ట్ అయింది, పర్సనల్ టెస్ట్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు స్టార్ట్ అయింది 2018 నోటిఫికేషన్ సంబంధించి ఫైనల్ ఎగ్జామ్ నుంచి మనకు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అనమాట. నెక్స్ట్ 2022 నోటిఫికేషన్ సంబంధించిన ఫైనల్ ఎగ్జామ్ మనకు 2023లో కండక్ట్ చేశారు. 2 ఏప్రిల్ 2023లో ఈ సబ్జెక్ట్స్ ఈ ఎగ్జామ్ వెయిటేజ్ చూసుకుంటే మనకు అర్థమెటిక్ కేటగిరీగా ఇది చూసుకుంటే అర్థమెటిక్ మనకు 25 క్వశ్చన్స్ రావడం జరిగింది. తర్వాత రీజనింగ్ 26 క్వశ్చన్స్ రావడం జరిగింది. కరెంట్ అఫైర్స్ అయితే 27 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. తర్వాత ఇంగ్లీష్ నుంచి 25 అనమాట. తర్వాత ఇండియన్ హిస్టరీ నుంచి 22, తర్వాత తెలంగాణ హిస్టరీ నుంచి 5, తర్వాత చూసుకుంటే తెలంగాణ మూమెంట్ నుంచి 2 క్వశ్చన్స్ మాత్రమే రావడం జరిగింది. తర్వాత జనరల్ సైన్స్ నుంచి 27 క్వశ్చన్స్, అంటే ఫిజిక్స్ 10, కెమిస్ట్రీ 6, తర్వాత బయాలజీ 10, ఫిజిక్స్ 6, కెమిస్ట్రీ 7, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 4 వచ్చింది. తర్వాత పాలిటీ నుంచి మనకు 11 క్వశ్చన్స్ రావడం జరిగింది. తర్వాత ఇండియా కావచ్చు, తెలంగాణ కావచ్చు, వరల్డ్ జియోగ్రఫీ నుంచి మనకు 12 క్వశ్చన్స్ రావడం జరిగింది. తర్వాత ఎకనామీ తెలంగాణ కావచ్చు, ఇండియన్ ఎకనామీకి సంబంధించి 11 క్వశ్చన్స్ రావడం జరిగింది. తర్వాత పర్సనాలిటీ టెస్ట్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు మనకు 7 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇయర్ వైజ్గా మనకు సబ్జెక్ట్ వైజ్గా నోటిఫికేషన్ వైజ్గా మనకి ఇయర్ వైజ్గా సబ్జెక్ట్లో కొన్ని మార్క్స్ అనేది అప్ అండ్ డౌన్ జరుగుతుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే 2022 రీసెంట్ నోటిఫికేషన్లో మనకు ఇంగ్లీష్ వెయిటేజ్ అనేది 5 మార్క్స్ అడిషనల్ చేయడం జరిగింది. అంటే 20 ఉన్న మార్క్స్ని మనం 25గా, ప్రిలిమ్స్ మెయిన్స్లో 25గా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వెయిటేజ్ ఏదైతే 20 ఉందో దానికి 27కి పెరగడం జరిగింది. తర్వాత పర్సనల్ టెస్ట్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు మనకు ప్రీవియస్ నోటిఫికేషన్లో లేదు. యాక్చువల్లీ 2018 నోటిఫికేషన్ సంబంధించిన ఫైనల్ ఎగ్జామ్లో మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, క్వశ్చన్స్ అడగడం జరిగింది. అప్పటి నుంచి మనకు 18 అయితే 2019లో జరిగిన ఫైనల్ ఎగ్జామ్లో అయితే 18 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలాగే 2022 ఫైనల్ ఎగ్జామ్లో 7 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఈ విధంగా ప్రీవియస్ 3 నోటిఫికేషన్ సంబంధించిన ప్రిలిమ్స్ కావచ్చు, ఫైనల్ ఎగ్జామ్స్ సబ్జెక్ట్ వైజ్గా వెయిటేజ్ మార్క్స్ స్ట్రాటజీ మీ దగ్గర ఉంటేనే నెక్స్ట్ కండక్ట్ చేసే ఎగ్జామ్ ఏదైనా నోటిఫికేషన్ 2026 నోటిఫికేషన్కి మీరు ప్రిపేర్ అవుతారు. సో కానిస్టేబుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ సిరీస్ 1 అనమాట ఇది. నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రాటజీ 2 అనేది చూసుకుందాం అనమాట. థ్యాంక్ యూ.